ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఇప్పుడు చాలా మందికి ఊర్లలో ఆస్తులు ఉంటాయి సార్, అవునండి. ఊర్లలో ఉంటాయి, ఇక్కడ హైదరాబాద్ లో కట్టుకోవాలి. అవును. సో దాన్ని మార్టిగేజెస్ అంటే ఇల్లు మీద లోన్ అట్లా తీసుకోవచ్చా? ఊర్లో ఉన్న దాని మీద తీసుకొని ఇక్కడ కట్టుకోవచ్చా హైదరాబాద్ లో? చేయొచ్చు సార్. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇక్కడే లోన్ ఇస్తాం. ఊర్లో ఉన్న ప్రాపర్టీ మార్టిగేజ్ చేయాల్సిన పని ఏం లేదు. కొందరికి ఎట్లాంటి అవసరం వస్తుందంటే వాళ్ళు హైదరాబాద్లో బిజినెస్ జాబో చేస్తూ ఉంటారు సార్. అవును. ఇక్కడ వాళ్ళకి ఫండ్స్ అవసరం అవుతాయి, దాని సెక్యూరిటీగా ప్రాపర్టీ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో లేదు, ప్రాపర్టీ లేదు, ఊర్లో ఉంది. అక్కడ ప్రాపర్టీని మార్టిగేజ్ చేసి ఇక్కడ ఇన్కమ్ తీసి లోన్ ఇస్తాం, అది దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అచ్చా, ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలన్నా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఇక్కడ ప్రాపర్టీతోనే కదా చేసేది. లేదు ఇక్కడే జాబ్ చేస్తున్నారు, ఓకే, అక్కడ ఊర్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, అక్కడ లోన్ ఇస్తాం మనం. అచ్చా, ఊర్లో కట్టుకోవాలన్నా కూడా లోన్ ఇస్తారు. సూపర్, రైట్. ఇప్పుడు లోన్ మీద లోను అంటే టాప్ అప్ అంటారు కదా, అవును, అట్లా కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. జనరల్గా హోమ్ లోన్ తీసుకుంటారండి. అవును. తీసుకున్న హోమ్ లోన్ కానీ ఏ బిజినెస్ ఏ లోన్ తీసుకున్నా కొన్ని రోజులు రీపేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం అవుతాయి, అప్పుడు మళ్ళీ దాని మీద టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు. ఓకే, అదే లోన్ మీద టాప్ అప్ ఎట్లా ఇస్తారు అంటే? సింపుల్ పారామీటర్ సార్, రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తాం. ప్రాపర్టీ వాల్యూ మీరు ఇల్లు కొనుక్కునే టైంలో ₹1,00,00,000 ఉందనుకోండి, ఓకే, మీరు ఒక 2 సంవత్సరాలు కట్టారు, లోను 20% లోను కట్టేశారు, అవును, ప్రాపర్టీ వాల్యూ కూడా 20% పెరిగింది. అచ్చా, ఓకే, అప్పుడు మళ్ళీ ప్రాపర్టీ వాల్యూని బట్టి మళ్ళీ మనం లోన్ ఇవ్వచ్చు కదా, ఈలోపు మీకు కూడా ఇన్కమ్ పెరుగుతుంది కదా. అవును. సో అట్లా రీపేమెంట్ చేస్తాం. ఓకే, దాన్ని బట్టి ఎలిజిబిలిటీ పెరుగుతుంది, టాప్ అప్ ఇవ్వచ్చు. రైట్, రైట్. తర్వాత ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటుంటాం మనం, సగంలో ఒక మన దగ్గర డబ్బులు అయిపోతుంది. సో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న వాటికి కూడా మీరు లోన్ ఇస్తారా కంప్లీట్ చేసుకోవడానికి? ఇవ్వచ్చు. అవునా? కొందరు ముందు లోన్ అవసరం లేదు పని మొదలు పెడతారు, అవును, సగం పని అయిన తర్వాత ఏదో అవసరాలు వచ్చి మన డబ్బులు వాడేసడం వల్ల సరిపోలేదు, అవును, కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయడానికి లోన్ అడిగితే ఇస్తాం. హోమ్ లోన్ లోనే బుక్ చేస్తాం అది కూడా. ఓకే, రైట్. ఇప్పుడు గ్రామ కంఠం భూములు అంటారు కదా, అవునండి, అట్లాంటి వాటికి కూడా లోన్స్ ఇస్తారా? ఇస్తాం. గ్రామకంఠం అన్ని బ్యాంకులు ఇస్తాయా? అన్ని బ్యాంకులు ఇస్తాయా? కొన్ని బ్యాంకులు NBFCలు ఇస్తాయి సార్. గ్రామకంఠం భూములకి ఏంటంటే ప్రీవియస్ లింక్స్ ఉండవు. అవును, పట్టాదారు అవి అంతకుముందు రెసిడెన్షియల్ ల్యాండ్స్ కదా, దానికోసం పట్టాదారు పాస్బుక్స్ ఉండవు, పాత లింక్స్ లో ఉండవు, ఓన్లీ డోర్ నెంబర్ తోనే వస్తాయి. సో ఆ డోర్ నెంబర్ లింక్ తోటి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. సో దానివల్ల దానికి బ్యాంక్ కావాల్సిన 13 years లింక్ డాక్యుమెంట్, 30 years లింక్ డాక్యుమెంట్ దొరకక కొన్ని బ్యాంకులు చెయ్యవు. రీసెంట్ డాక్యుమెంట్ లింక్ తో సరిపోయే చేసే బ్యాంకులు NBFCలు చేస్తాయి. ఉన్నాయా అట్లాంటివి? సో మీరు ఇప్పిస్తారా అలాంటి వాటికి కూడా? సో అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ అంటే ఎట్లాంటి తాకట్టు కానీ అది పెట్టుకోకుండా ఎంతవరకు ఇప్పించగలరు మీరు? కస్టమర్ రీపేమెంట్ కెపాసిటీని బేస్ చేసి ఇస్తాం సార్. ఎంత 10 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు. అచ్చా, ₹1,00,00,000 ఇప్పిస్తారా? తప్పకుండా. ఓకే, అంటే ఏం క్రైటీరియా కావాలి మీకు? అంటే బిజినెస్ రీపేమెంట్ కెపాసిటీ అనే మాట ఎక్కువ వాడుతున్నారు కదా, దాని క్రైటీరియా ఏంటి అని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, దాంట్లో మీరు 50,000 ఇన్స్టాల్మెంట్ కట్టగలుగుతారు, అదే మీ రీపేమెంట్ కెపాసిటీ. ఓకే, ఓకే, 50,000 ఈఎంఐకి ఎంత లోన్ ఇవ్వగలమో అంత లోన్ ఇస్తాం. ఓకే, రైట్. సో వర్కింగ్ క్యాపిటల్ కూడా లోన్ ఇస్తారా? తప్పకుండా వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇస్తాం సార్. అన్ని బ్యాంకుల నుంచి వస్తుంది? అన్ని బ్యాంకులు వర్కింగ్ క్యాపిటల్ చేస్తాయి. అచ్చా, ఓకే. పర్సనల్ లోన్, సో అది తీసుకోవడం మంచిదా కాదా? దానివల్ల ఏమన్నా సివిల్ పాడయ్యే అవకాశం ఉంటుందా? లోన్ తీసుకోవడం వల్ల సివిల్ స్కోర్ ఏం పాడవద్దు సార్, అవసరానికి సరిపడా కరెక్ట్ గా తీసుకుని రీపేమెంట్ చేస్తే మంచిదే. సో ఎలాంటి లోన్ తీసుకున్నా పర్వాలేదు, పర్సనల్ లోన్ తీసుకున్నా కూడా నష్టం లేదు, కానీ టైం కు రీపే చేయకపోతేనే ప్రాబ్లం. సివిల్ కు అంటే సెక్యూరిటీ లేకుండా వస్తుంది కదా సార్. అవును, పర్సనల్ లోన్ కి ఏ సెక్యూరిటీ అక్కర్లేదు. అవును, మీ రీపేమెంట్ కెపాసిటీ అంటే మీ శాలరీని బట్టి కరెక్ట్ ఎంత ఈఎంఐ కట్టగాలో లెక్క చేసి మీకు లోన్ వస్తుంది. అవును, ఆ లోన్ తీసుకుని దాన్ని ప్రాపర్ గా యూజ్ చేయకుండా ఏదైనా ఈ బెట్టింగ్స్ అటుకి పెట్టారనుకోండి, డబ్బులు పోతే రీపేమెంట్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఓకే, స్పెక్యులేషన్స్ కోసం వాడకూడదు పర్సనల్ లోన్ తీసుకొని. ఓకే, మరి అది ఎట్లా మీరు అసెస్ చేస్తారు? క్రెడిట్ మేనేజర్ కాల్ అడుగుతాం, మీరు లోన్ దేనికోసం తీసుకుంటున్నారని. వాళ్ళు అప్పుడు ఏదో అబద్ధం చెప్పినా కూడా తర్వాత వాళ్ళు చేసి దొరికిపోతుంది కదా సార్, తెలుస్తుందా? ఓకే, ఇంకా వాళ్ళ పని వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అవుతుంది అంతే. అదేలేండి, రైట్ సార్. ఇప్పుడు డాక్టర్లు, లాయర్లు, CAలు ఇట్లా కొంచెం స్పెషల్ కేటగిరీ ఉంటారు కదా, వీళ్ళకి ఏమైనా స్పెషల్ గా లోన్ కేటగిరీ ఉంటుందా? అవును సార్, చార్టెడ్ అకౌంటెంట్స్ కి, తర్వాత డాక్టర్స్ కి, ఆర్కిటెక్ట్ కి ప్రొఫెషనల్ లోన్స్ ఇస్తాం. అంటే దానికి తక్కువ వడ్డీ ఉంటుందా లేదా? తక్కువ ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కువ తీసుకుంటాం. అచ్చా, ఎందుకంటే జనరల్ గా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు డిఫాల్ట్లు ఎక్కువ చేయరు.
అచ్చా 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 ఓకే. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి స్పెషల్గా కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు ఓడి అని ఇస్తుంటారు కదా. అవునండి. సో దానికి ఎట్లుంటుంది సార్ అది? అంటే మనం వాడిన దానికే ఇంట్రెస్ట్ వేస్తారా, అవును. లేదంటే ఓడి మొత్తానికి లేదు, వేస్తుంటారా? వాడుకున్న దానికి వడ్డీ కట్టడమే ఓవర్ డ్రాఫ్ట్ కదా సార్. ఉమ్, మీకు లిమిట్ ఇస్తారు, 10 లక్షలు లిమిట్ ఇచ్చారు, ఆ, ₹1,00,000 వాడుకున్నారు, దానికి వడ్డీ కడతారు. ఆహా. మళ్ళీ లక్ష- 10 లక్షల రూపాయలు మళ్ళీ మీరు ఆ ఓడి అకౌంట్ డిపాజిట్ చేశారు, ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే ఎంత వాడుకుంటే దానికే వడ్డీ. ఓకే రైట్. అసలు ఆ ఫెసిలిటీ కోసమే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే ఓకే. ఎంత లక్ష తీసుకుంటే లక్షే. ఎంత 10 వాడుకుంటే లక్షలు ఇచ్చారు అని 10 లిమిట్ లక్షలకి ఎంత తీసుకున్నా లిమిట్ కి మాత్రం వడ్డీ ఉండదు వడ్డీ వేయదు. ఉండదు. రైట్. సో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం తల్లిదండ్రులు అవునండి. చాలా కష్టపడుతున్నారు. అవునండి. సో ఆ లోన్స్ ఎట్లా ఇస్తారు సార్ అది? ఇప్పుడు అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు, దాంతోపాటు కొన్ని ఎన్బిఎఫ్సిలు కూడా ఎక్స్క్లూజివ్గా ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి సార్. ఓకే. ఇప్పుడు పిల్లలు పీజీ చేయడానికి ఇక్కడ అవును. డిగ్రీ కంప్లీట్ చేసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అవును. అక్కడ వాళ్ళు ఏ కోర్స్ చేస్తున్నారు, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళకి లోన్స్ ఇస్తారు. అంటే తల్లిదండ్రుల ఆస్తిని బట్టా, లేదంటే విద్యార్థి మెరిట్ని బట్టి కూడా ఇస్తారా? కొన్ని చోట్ల విద్యార్థి మెరిట్ చూస్తాం సార్. ఓకే. ఎందుకంటే ఆ యూనివర్సిటీ బాగుంటే వీళ్ళ రీపేమెంట్ కెపాసిటీ ఎలా ఉన్నా పర్వాలేదు. ఆహా. కొందరు ఏంటంటే అంత పెద్ద యూనివర్సిటీలో సీట్లు రావు, మెరిట్ తక్కువ ఉన్నా అవును కూడా. అవును. సో వాళ్ళ పేరెంట్స్ రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తాం. ఓహోహో. అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా వాళ్ళు ఎంత వ్యవసాయం చేస్తున్నారు, దాన్ని బట్టి ఇన్కమ్ ఎంతో లెక్క చూసి లోన్ ఇస్తాం. ఓకే రైట్. సో మరి పోనీ ఇండియాలో చదివే పేద విద్యార్థులు ఉంటారు, ఇండియాలోనే ఒకడే డొమెస్టిక్ కోర్సెస్ లోన్స్, కూడా లోన్స్ ఇస్తున్నాం. అన్ని ఫారెన్ కోసమే కాదు, ఎడ్యుకేషన్ లోన్స్. వాళ్ళకి ఎట్లా ఉంటుంది క్రైటీరియా? వాళ్ళు కూడా ఎక్కడ యూనివర్సిటీ ఎక్కడ ప్రతిభావంతులైన విద్యార్థులకి అలాగనే లేదు సార్. ప్రతిభావంతులు కాకపోతే అక్కడ వరకు చదవరు కదా. ఓకే. ఇప్పుడు పీజీకి వెళ్తున్నారు, లేదా ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నారు, వాళ్ళకి సీట్ వచ్చింది, వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది, అవును దాని నుంచి కదా రీపేమెంట్. అవును. అట్లా ఇస్తాం. సో అంటే షూరిటీ లేకుండా ఇస్తారా వాళ్ళకి కూడా? షూరిటీ అక్కర్లేదు సార్, అన్నిటికీ ఎడ్యుకేషన్ లోన్ కి పెద్ద షూరిటీలు కొన్నిసార్లు తీసుకుంటాం సార్. అంటే వాళ్ళకి రీపేమెంట్ కెపాసిటీ బాగాలేదు, లేదా సివిల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ సివిల్ ఇష్యూస్ ఉన్నాయి, అప్పుడు షూరిటీ పెడతాం. అచ్చా. లేదా చిన్న కోర్స్ చేస్తారు, అంటే దాని మీద ఫ్యూచర్ మీద పెద్ద హోప్ లేదు, ఈ కోర్స్ చేసినట్టు జాబ్ వస్తుందని, అలాంటి వాటికి షూరిటీ పెడతారు. ఓకే. ఇది చేస్తే వాళ్ళ లైఫ్ డోకా లేదు అంటే మాత్రం షూరిటీలు పెద్దగా అడగారు. ఓకే. అడగకుండా కూడా లోన్ ఇస్తారు. అవును. సో కార్ లోన్ విషయానికి వస్తే, సో షోరూమ్ వాళ్ళు కూడా లోన్స్ ఇస్తుంటారు. అవునండి. బయట వాళ్ళు కూడా కూడా ఇస్తుంటారు. ఏది బెటర్? దేనికి వడ్డీ రేటు తక్కువ ఉంటుంది? కొత్త కార్స్ కి అన్నిటికీ తక్కువ రేటే ఉంటుంది సార్ జనరల్ గా. అచ్చా. యూజ్డ్ కార్ కి కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. చాలా ఎక్కువ ఉన్నట్టుంది కండి, 18-19 దాకా కూడా వెళ్తున్నట్టుంది. అవును. అంటే రీపేమెంట్ ప్రూఫ్ ప్రాపర్ గా లేకపోవడం, అచ్చా అచ్చా. వీళ్ళ కార్ మోడల్స్ మరీ పాతవి అవ్వడం, ఆహా. అలాంటప్పుడు ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఎక్కువ వడ్డీలు వేస్తారు. సో సెకండ్ హ్యాండ్ తీసుకోకపోవడం బెటర్ లోన్? సెకండ్ హ్యాండ్ కార్ ఏముంది సార్, ఇప్పుడు 10 లక్షల కార్ 5 లక్షలకి వస్తుంది, 1 లక్ష ఎక్కువ వడ్డీ కడుతున్నాం. పాత కండిషన్ ఉంటే కొనుక్కోవచ్చు కదా సార్, తప్ప పర్వాలేదు. అంటే మన అసెస్మెంట్, మన సొంత ఆలోచన బట్టి. రైట్ రైట్. సో సో సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా లోన్ ఉంటుంది, కానీ ఉంటుంది. మీరు అన్నట్టుగా వడ్డీ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ అయినంత మాత్రం వడ్డీ ఎక్కువ ఉంటుందని కాదు సార్, రీపేమెంట్ కెపాసిటీని బట్టి కూడా. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. చాలా వరకు బాగా పాత కార్లు అయినా కూడా దాని లైఫ్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు కూడా కొంచెం వడ్డీ ఎక్కువ ఉంటుంది. అచ్చా. నేను చూశాను సార్, చాలా వరకు సెకండ్ హ్యాండ్ వాటికి ఈ యాక్సిస్ బ్యాంకులు, ఐసి ఇట్లాంటివి ఇవ్వవు. అంటే కొంచెం ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అవి వాటి నుంచే ఎక్కువ లోన్స్ ఇప్పిస్తా ఉంటారు వీళ్ళు. అంటే ఇక్కడ లాలుచి పడుతుంటారా వీళ్ళు? లాలుచి అని కాదు సార్, ఇప్పుడు బ్యాంకులు అన్నీ కూడా యూజ్డ్ కార్కి లోన్స్ ఇస్తున్నాయి. కస్టమర్ రీపేమెంట్ సోర్స్ ప్రాపర్గా లేకపోతే బ్యాంకులు ఇవ్వవు. ఓకే ఓకే ఓకే. ఎన్బిఎఫ్సీలు ఇస్తాయి. ఎన్బిఎఫ్సీస్ కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుని, ఆ ఎక్కువ రిస్క్ తీసుకున్నందుకు కానీ అడ్వాంటేజ్ కొంచెం ఎక్కువ వడ్డీ పెట్టి ఇస్తాయి అనమాట ఫైనాన్స్ కంపెనీలు. అదే అంటున్నా, మనం శ్రీరామ్, చోళమండలం ఇట్లాంటి దగ్గర కొంచెం వడ్డీ ఎక్కువ ఉంటుంది, కానీ ఖచ్చితంగా లోన్ ఇస్తారు. అవసరమైనప్పుడు ఎలాగైనా దొరకాలి కదా. ఒక రూపాయి వడ్డీకైనా మనకి, ఒక రూపాయి ఎక్కువ వడ్డీ అయినా లోన్ అంటూ దొరికితే ప్రాపర్ కొనుక్కుంటారు కదా. సో లోన్ కోసం మనం అందరి దగ్గర తిరుగుతుంటాం. సో వాళ్ళు ఎంక్వైరీలు చేయడం ఇవన్నీ చేస్తే సిబిల్ స్కోర్ పాడవుతుంది అంటారు కదా. మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? సిబిల్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు రిజెక్ట్, ఒకసారి అప్లై చేశారు, తెలియక ఒకసారి అప్లై చేశారు సార్, రిజెక్ట్ అయింది. ఆ తర్వాత ఎందుకు రిజెక్ట్ అయిందో ప్రాపర్గా అనాలిసిస్ చేసుకుని తర్వాత అప్లై చేయాలి. ఒక బ్యాంక్ రిజెక్ట్ చేస్తే ఇంకొక బ్యాంక్ లోన్ ఇస్తుంది అనుకుని అన్ని బ్యాంకులు తిరిగితే అన్ని చోట్ల ఎంక్వైరీ పడిపోతుంది, సిబిల్లో ఎంక్వైరీ పడుతుంది. నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ బట్టి స్కోర్ పాయింట్స్ తగ్గిపోతాయి. దాంతోపాటు
బ్యాంక్ అండర్ రైటింగ్ చేసేటప్పుడు అంటే లోన్ ప్రాసెస్ చేసేటప్పుడు కస్టమర్ సిబిల్ ఎంక్వైరీస్ కూడా కన్సిడర్ చేస్తుంది బ్యాంక్. ఎన్ని చోట్ల ఎంక్వైరీ చేశారు, ఎన్నిసార్లు రిజెక్ట్ అయిందని చెప్పేసి. కొన్నిసార్లు కస్టమర్కి ఎలిజిబిలిటీ ఉన్నా ఇవ్వగలిగిన ఓ 10 ఎంక్వైరీలు చేశారనుకోండి, ఈ ఎంక్వైరీలు ఎందుకు ఇన్నిసార్లు చేశాడు, ఈ ఇంటెన్షన్ ఏంటో ప్రాబ్లం అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేసేస్తారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఎంక్వైరీస్ కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అవుతాయి ఫైల్స్. ఎంక్వైరీస్ కూడా అంత ప్రాబ్లమా? అవును. ఓకే.